ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు ఆ ఆలయం దర్శనమిస్తుంది. మిగిలిన 8 మాసాలు కృష్ణానది నీళ్లలో మునిగి ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది 234 రోజుల పాటు సంగమేశ్వరుడు భక్తులచే విశేష పూజలు అందుకున్నారు. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరదలు రావడంతో శ్రీ లలితా సంగమేశ్వర స్వామి కృష్ణమ్మ ఒడిలో జలాదివాసమయ్యారు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సప్త నదుల సంగమ క్షేత్రంపై ఏబిఎన్ సిటీ లైట్స్ లో ఇప్పుడు చూద్దాం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీశైల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రదేశంలో ఉన్న సంగమేశ్వర క్షేత్రాన్ని నదీ జలాలు ముంచెత్తుతున్నాయి. గర్భాలయంలోకి వరద జలాలు ప్రవేశించి వేపదారు శివలింగాన్ని చేరాయి. ఆ తర్వాత గంట గంటకు నీటి మట్టం పెరిగి సంగమేశ్వరుడు సంపూర్ణంగా జలాదివాసమయ్యారు. వరద ఉధృతి పెరిగి సంగమేశ్వరాలయాన్ని చుట్టుముట్టి ముంచెత్తుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు గత ఏడాది జూలై 29వ తేదీన వరద వచ్చి చేరటంతో సంగమేశ్వరుడు జలాదివాసం అయ్యారు. ఆ తర్వాత 126 రోజుల పాటు నది గర్భంలో ఒదిగిన సంగమేశ్వరుడు గతేడాది డిసెంబర్ 3వ తేదీన పూర్తిగా బయటపడి తిరిగి పూజలు అందుకున్నారు. అప్పటి నుంచి 234 రోజుల పాటు భక్తులచే పూజలందుకున్న లలిత సంగమేశ్వరుడు మళ్లీ జలాదివాసమయ్యారు. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ తో 1981లో జలాదివాసమైన సంగమేశ్వరుడు సుమారు 22 ఏళ్ల పాటు నదీ గర్భంలోనే ఉండి ఆ తర్వాత 2003లో తొలిసారిగా నదీ జలాల నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచి శ్రీశైల ఖండం స్కంద పురాణంలోని సంగమేశ్వర మహత్యంలో చెప్పబడిన విధంగా సంగమేశ్వరుడు ప్రతి ఏటా కొద్ది నెలల పాటు జలాదివాసమై ఆ తర్వాత తిరిగి పూజలందుకోవటం పరిపాటిగా వస్తోంది. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో ఈ ఆలయం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అనే 7 నదులు కలుస్తాయి. సప్త నదులు కలిసే ప్రదేశాన్నే సంగమం అని 7 నదులు ఏకమయ్యే చోట ఈ ఆలయం వెలసింది. అందుకే దీనిని సంగమేశ్వరం అని పిలుస్తారు. పూర్వం పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఏ శివాలయానికి వెళ్లినా శివలింగం రాతితో కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం శివలింగం వేప కొమ్మతో ఉంటుంది. పాండవులు వనవాసంలో పూజలు చేసుకోవటానికి వేప చెట్టు కొమ్మను ఇక్కడ ధర్మరాజు ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు ఆ వేప శివలింగం ఇక్కడ అలాగే ఉంది. విశ్వామిత్రుడు ఇక్కడే తపస్సు చేసినట్లు కథనం. ఎంతో మహిమగల ఈ క్షేత్రంలో సంగమేశ్వరుడు నీటిలో మునిగే సమయంలో, అలాగనే బయటపడిన సమయంలో వేపదారు లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. సంగమేశ్వరుడి ఆలయం నీటిలో మునిగే అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కృష్ణానదిలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తున్నారు.